హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు జయా వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి బేబీకార్న్ ఫ్రై. ఇది ఎగ్జాక్ట్గా బేబీకార్న్ మంచూరియా లాగా ఉంటుంది. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో మనం ఇంట్లో కూడా ట్రై చేయొచ్చు. ముందుగా ఒక గిన్నెలో నీళ్లు వేడి చేసి దాంట్లో బేబీకార్న్ కొంచెం పసుపు వేసి బాగా బాయిల్ చేయండి. 10 to 15 మినిట్స్ బాయిల్ చేస్తే సరిపోతుంది. తర్వాత ఇంకొక గిన్నెలో చల్లనీళ్ళు తీసుకొని ఈ బేబీకార్న్ అంతా దాంట్లో ట్రాన్స్ఫర్ చేయండి. అవి మొత్తం చల్లారాక పీసెస్గా కట్ చేసుకోండి. ఇక్కడ నేను చూపించినట్టుగా ఈ సైజులో కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి నేను 2 టేబుల్ స్పూన్ మైదా, 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, కొంచెం ఉప్పు, సన్నగా తరిగిన కొత్తిమీర, కొంచెం వాటర్ వేసి మిక్స్ చేస్తున్నాను. అన్ని కార్న్స్కి బాగా పట్టేలాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక ప్యాన్లో ఆయిల్ వేసి ఈ కార్న్స్ అన్ని దాంట్లో వేసి ఫ్రై చేయండి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేయండి. తర్వాత ఒక స్ట్రైనర్లో వేసి పక్కన పెట్టండి. ఇప్పుడు బేబీకార్న్ని టాస్ చేసుకోవడానికి 10 నుండి 15 వెల్లుల్లి రెబ్బలు, 5 నుండి 6 పచ్చిమిర్చి, ఒక కొత్తిమీర కట్ట సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి. వీటితో పాటు కొన్ని ధనియాలు కచ్చాపచ్చగా దంచేసి 2 టేబుల్ స్పూన్ టమాటో కెచప్ పక్కన పెట్టుకోండి. ముందుగా యూస్ చేసిన ప్యాన్లోనే ఇప్పుడు నేను ఎక్స్ట్రా ఆయిల్ తీసేసి యూస్ చేసుకుంటున్నాను. ఇప్పుడు అదే ఆయిల్లో నేను సన్నగా తరిగిన వెల్లుల్లి, పచ్చిమిర్చి వేసి బాగా ఫ్రై చేసుకుంటున్నాను. వెల్లుల్లి కలర్ కొంచెం చేంజ్ అవ్వాలి. సో కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటున్నాను. తర్వాత కచ్చాపచ్చగా దంచుకున్న ధనియాలు యాడ్ చేశాను. ఇప్పుడు దీంట్లో టమాటో కెచప్, ఉప్పు, కారం, కొంచెం వాటర్ వేసి బాగా ఫ్రై చేయండి. కొంచెం మరగనివ్వండి. కొంచెం మరిగాక మీరు ముందు ఫ్రై చేసి పెట్టుకున్న బేబీకార్న్ దీంట్లో యాడ్ చేయండి. దీంట్లో నేను చాట్ మసాలా యూస్ చేస్తున్నాను. ఇఫ్ మీ దగ్గర చాట్ మసాలా లేకుంటే ఆమ్చూర్ మసాలా కూడా వేసుకోవచ్చు. టమాటో కెచప్ కొంచెం చూసి వేసుకోండి, స్వీట్గా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో లాస్ట్కి నిమ్మకాయ పిండేసుకొని దించేసుకుంటే సరిపోతుంది. చాలా టేస్టీ అండ్ ఈజీ బేబీకార్న్ ఫ్రై రెడీ. ఇది అందరూ చాలా ఇష్టంగా తింటారు, ఈవెన్ పిల్లలు కూడా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఫాలో మీ ఆన్ ఇన్స్టా. థ్యాంక్ యూ.